ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 4 సంక్షేమ పథకాలను హనుమకొండ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో మంత్రి కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు. మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 4 సంక్షేమ పథకాలకు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు కాలయాపన చేసి ప్రజలను విస్మరించిందని విమర్శించారు. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడికి ఈ రోజు ఏవైతే 4 కార్యక్రమాలు స్టార్ట్ చేశామో సుమారు 45,000 కోట్ల రూపాయలు ఇవి ఖర్చు అవుతాయి. అయినా కూడా ఇచ్చిన మాటని తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏదో ఇప్పుడు మొదలు పెట్టాం, ఇక మా పని అయిపోయింది, ఇక చేసేది లేదు అనేది లేకుండా నిరంతరము ఈ కార్యక్రమాన్ని చేసే విధంగా కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. ఎలక్షన్ల ముందు మన రాష్ట్రానికి వచ్చి ఏవైతే హామీలు ఇచ్చి 6 పథకాలు మేము అమలు చేస్తామని చెప్పారో ఆ 6 పథకాలను ఇప్పటికే 4-5 పథకాలు అమలు కాబడ్డాయి. ఈ రోజు ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ 4 పథకాలను ఏ విధంగా అమలు చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకుని దిశ నిర్దేశం చేసి ఈ గ్రామాలలోకి కొంతమందిని సర్వేను పంపించి ఇందిరమ్మ కమిటీల ద్వారా మరి అధికారులను పంపించి సర్వే చేపించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును కూడా ఈ రోజు సెలెక్ట్ చేసి అందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందే విధంగా మరి చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.